హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు అయితే వస్తుంటుంది. ఓకే, ఆల్రెడీ ట్రిపుల్ C23 థర్డ్ సెమిస్టర్ రిలేటెడ్గా మీకు ఐ హ్యావ్ డన్ ప్రోగ్రామింగ్ ఇన్ సి అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెట్టాను. అండ్ రిమైనింగ్ సబ్జెక్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా వస్తే లింక్స్ పెడతాను. మీరు డిస్క్రిప్షన్లో లింక్స్ చూసుకోండి, అన్ని ఇంపార్టెన్స్ వస్తాయి. ఓకే, అండ్ అలానే మోస్ట్ ఇంపార్టెంట్గా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, జాయిన్ అవ్వండి. సో జాయిన్ అయితే మీకు అప్డేట్స్ కొన్ని అక్కడ కూడా నేను పెడుతూ ఉంటాను. అండ్ ఎవరికన్నా ప్రోగ్రామింగ్ ఈ సిఈలో కానీ M2 కానీ M1 కానీ డౌట్స్ ఉంటే, మీరు సబ్జెక్ట్స్ పాస్ అవ్వడానికి కష్టపడుతుంటే, వీ హ్యావ్ కోర్సెస్ ఫర్ C23 ఎక్స్క్లూజివ్లీ. మీరు నాకు డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ ఛానల్ లింక్ ద్వారా గ్రూప్ అడ్మిన్కి మెసేజ్ చేస్తే విత్ నామినల్ ఫీ మీకు కోర్సెస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ ఏంటి, EEE 302 ఎలక్ట్రికల్ మెషిన్స్ 1, దీని రిలేటెడ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాను. మనం బ్లూ ప్రింట్ చూసుకుంటే టోటల్ 5 యూనిట్స్ ఉన్నాయి. ఫస్ట్ యూనిట్ నుండి 26, ఫోర్త్ యూనిట్ నుండి 26, ఫిఫ్త్ యూనిట్ నుండి 26, యూనిట్ 2 19, యూనిట్ 3 13 మార్క్స్. లైక్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ చూస్తే యూనిట్ 1 నుండి యూనిట్ 4 నుండి యూనిట్ 5 నుండి 2 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, అండ్ ఎస్ఏస్ కూడా యూనిట్ 1 నుండి యూనిట్ 4 నుండి యూనిట్ 5 నుండి 2 ఎస్ఏ క్వశ్చన్స్. చాలా 1, 4, 5 ఎక్కువ వెయిటేజ్ ఉన్నాయి. అండ్ సెకండ్ లెసన్ నుండి 3 షార్ట్స్ 1 ఎస్ఏ, థర్డ్ లెసన్ నుండి 1 షార్ట్ 1 ఎస్ఏ. సో ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను చెప్పడం మొదలు పెడతాను ఒక్కొక్క యూనిట్గా. ఇప్పుడు ఫండమెంటల్స్ ఆఫ్ DC జనరేటర్స్, ఆర్మేచర్ రియాక్షన్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ నుంచి మీకు ఎక్కువగా అడిగే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అనేది ఇప్పుడు నేను చెప్తా. ఫస్ట్ ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్ ఏంటి అంటే 1.3, చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ ది యూనిట్ నెంబర్ 1. అది 2 ఎస్ఎస్ వస్తాయి. ఇందులో 2 ఎస్ఎస్ వస్తాయి కాబట్టి మినిమం 4 to 5 ఎస్ఎస్ చదవాలి. మీరు అప్పుడే 2 ఎస్ఎస్ అటెంప్ట్ చేయగలరు. నేను చెప్పినవి చదవండి, ఎన్నో కొన్నైనా అటెంప్ట్ చేయగలరు పక్కా. సో ఎక్స్ప్లెయిన్ ది వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ DC జనరేటర్, చాలా చాలా ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్ ఈ లెసన్ నుండి. ఓకే, ఇది ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసినప్పటికీ 1.11లో ప్లాట్ ఓపెన్ సర్క్యూట్ క్యారెక్టరిస్టిక్స్, ఇంటర్నల్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ ఎక్స్టర్నల్ క్యారెక్టరిస్టిక్స్ అని చెప్పి సపరేట్లీ ఎక్సైటెడ్, షంట్, సిరీస్ అని చెప్పి ఇక్కడ 3 ఉన్నాయి మనకి DC జనరేటర్స్. ఈ DC జనరేటర్స్ 3లో మీకు జస్ట్ ఏమంటున్నాడు, ఓన్లీ ప్లాట్ అంటున్నాడు. అంటే డ్రా చేయమంటున్నాడు. ఏంటేం డ్రా చేయమంటున్నాడు, ఓపెన్ సర్క్యూట్ క్యారెక్టరిస్టిక్స్, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ క్యారెక్టరిస్టిక్స్. మీకేమీ డిరైవ్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేయండి, ఏమీ అడగలే అకార్డింగ్ టు ద కరికులం. కాబట్టి ప్లాట్ అన్నప్పుడు వై టు లూజ్ మార్క్స్ ఖచ్చితంగా మీకు ఎలా రావచ్చు క్వశ్చన్. ఎలా అంటే ప్లాట్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ షంట్ అండ్ సిరీస్ DC జనరేటర్స్ అని అడిగాడు అనుకోండి, డైరెక్ట్ 10 మార్క్ ఎస్ఐ. మీరు ఓన్లీ ప్లాట్ చేస్తే మీకు మార్క్స్ పడతాయి. అందులో వాడు కరెక్ట్గా డ్రా చేస్తారనే చూస్తారు తప్ప మీరు ఎక్కడ ఏం మ్యాటర్ రాశాడని చూడదు. కాబట్టి 100% మార్క్స్ పడతాయి. అర్థమైందా? అలాంటిది ఈ క్వశ్చన్ మిస్ చేయొద్దు. కాబట్టి 1.11 సపరేట్లీ ఎక్సైటెడ్ చదవండి, బట్ మెయిన్గా షంట్ అండ్ సిరీస్ మాత్రం ఆ ప్లాట్ చేయండి క్యారెక్టరిస్టిక్స్ని. ఇది సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇందులోనే ఈ 1.11లోనే మనకి ఎలా అంటే మీకు 3 ఉన్నట్టు ఎస్ఎస్. ఎందుకంటే ఓపెన్ సర్క్యూట్, ఇంటర్నల్ ఎక్స్టర్నల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సపరేట్లీ ఎక్సైటెడ్, షంట్, సిరీస్ అన్ని డిఫరెంట్ క్వశ్చన్స్. అవి ఒక క్వశ్చన్లోనే 3 అడిగాడు మీకు, ఎందుకంటే పెద్దవి కదా క్యారెక్టరిస్టిక్స్, అందుకనే. సో అది ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇంకా క్వశ్చన్ ఏంటి మీకు ఇంకా అడిగేది ఏంటి అంటే ఇక్కడ చూడండి, 1.5 ఇందా 1.3 ఒకటి, 1.11 తర్వాత 1.5లో డిరైవ్ ది EMF ఈక్వేషన్ ఆఫ్ DC జనరేటర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అని చెప్పి ఇచ్చాడు కదా, అది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, డెరివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. 1.5 ఇప్పుడు వరకు చదువుకున్న మీకు మంచి మార్క్స్ అయితే వస్తాయి ఎస్ఎస్ రిలేటెడ్గా, బట్ పక్కా చదవాలి, లేదంటే పోతుంది. ఓకే, బట్ ఖచ్చితంగా చదవాలి. అండ్ ఇంకొక క్వశ్చన్ కూడా ఉంది ఎస్ఎస్లో. ఇప్పటికి 3 చెప్పాను, ఇంకొక క్వశ్చన్ కూడా ఉంది. అది ఏంటి అంటే 1.2 కూడా చదువుకోండి. సో మళ్ళీ చెప్తున్నాను, 1.2, 1.3, 1.5 అండ్ 1.11 ఇవి ఎక్కువ చదువుకోండి. ప్రాబ్లమ్స్ కూడా అడుగుతాడు, బట్ ప్రాబ్లమ్స్ ప్రిపేర్ అవ్వలేని వాళ్ళు ఇవి చదివితే సరిపోద్ది. 4 ఎస్ఎస్ పక్కా చదవాలి. అండ్ మీకు అడిగే షార్ట్స్ ఏమడుగుతాడంటే, షార్ట్స్ ఇందులో నుంచి 2 షార్ట్స్ వస్తాయి. అందులో మనకి ఇప్పుడు నేను చెప్పిన ఎస్ఎస్ నుంచి ఏదైనా తీసి అడగొచ్చు షార్ట్ కింద. అది కాకుండా ఇంకా అడగడానికి మేజర్ ఛాన్స్ ఇందులో ఉంటుందంటే డిఫైన్ ఆర్మేచర్ రియాక్షన్ అండ్ స్టేట్ ఇట్స్ ఎఫెక్ట్, అదొకటి. ఇంకొకటి ఏంటంటే లిస్ట్ అప్లికేషన్స్ ఆఫ్
సపరేట్లీ ఎగ్జైటెడ్, షంట్ అండ్ సిరీస్ జనరేటర్స్. అర్థమైందా? చాలా ఇంపార్టెంట్ అవి 3 క్వశ్చన్లు అన్నట్టు. ఇవి అప్లికేషన్స్ మీకు ఏవైనా అడగవచ్చు. సిరీస్ డీసీ జనరేటర్, షంట్ డీసీ జనరేటర్ ఏదైనా అడగవచ్చు మీకు. అది కూడా మీకు ఖచ్చితంగా రావాలి. అది మీకు షార్ట్స్ కింద యూజ్ అవుతుంది. ఫండమెంటల్స్ ఆఫ్ డీసీ మోటార్, ఇది మనకి చిన్న యూనిట్టే, అందుకే 19 మార్క్స్. షార్ట్స్కి ఎక్కువ వెయిటేజ్ ఇందులోని 3 షార్ట్స్ అడుగుతాడు. ఎస్ఏస్ ఏం అడుగుతాడంటే మనకి చాలా చాలా ఇంపార్టెంట్గా మీ అందరికీ తెలిసిందే, ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ డీసీ మోటార్ విచ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దిస్ పర్టికులర్ చాప్టర్. ఓకే, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అండ్ అలానే ఇంకొకటి ఏంటి అంటే ఇంపార్టెంట్ 2.3 ఎక్స్ప్లెయిన్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ బ్యాక్ ఈఎంఎఫ్. మీ అందరికీ తెలుసు, బీయింగ్ అన్ ఎలక్ట్రికల్ స్టూడెంట్స్, బ్యాక్ ఈఎంఎఫ్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అనేది మోటార్లో. ఖచ్చితంగా ఇది మీరు చదవాల్సిన క్వశ్చన్ అండ్ డ్రా చేయాల్సిన ఇమేజెస్ ఉంటాయి, అవి డ్రా చేయొచ్చు ఉంటే. ఓకే, ఈ 2 చదువుకోండి, ఇనఫ్. ఓకే, ప్రాబ్లమ్స్ అడగకపోతే ఈ రెండింటి నుంచి మీరు ఒక ఎస్ఏ క్వశ్చన్ని ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 2.8 కూడా మీరు చదవాలని ఓపుకుంటే చదువుకోవచ్చు, బట్ ఇప్పుడు నేను చెప్పిన 2 మాత్రం చాలా ఇంపార్టెంట్ ఎస్ఏస్. షార్ట్స్ విషయానికి వస్తే ఏం అడుగుతాడు అంటే ఇందులోని ఎక్కువగా అడిగే షార్ట్స్ లిస్ట్ ద అప్లికేషన్స్ అని చెప్పి ఉన్నాయి కదా, వాటి కోసమే అడుగుతాడు. అప్లికేషన్స్ ఆఫ్ డీసీ మోటార్స్ ఖచ్చితంగా మీరు రాయాల్సిందే. ఓకే, నెక్స్ట్ వచ్చేసినప్పటికీ డిఫైన్ టార్క్. ఓకే, డిఫైన్ టార్క్ అండ్ డీసీ మోటార్, ఇది సెకండ్ షార్ట్ ఇందులో. నెక్స్ట్ ఇంకా ఏమడుగుతాడంటే రైట్ ద ఫార్ములా ఫర్ బ్యాక్ ఈఎంఎఫ్ ఫర్ డిఫరెంట్ డీసీ మోటార్స్ అని చెప్పుంది కదా, ఆ క్వశ్చన్ మీకు అడిగే ఛాన్స్ ఉంటుంది. బట్ డిఫైన్ టార్క్, డిఫైన్ డీసీ మోటార్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ స్పీడ్ కంట్రోల్ అండ్ టెస్టింగ్ ఆఫ్ డీసీ మోటార్స్ నుండి ఒక ఎస్ఏ ఒక షార్ట్ వస్తుంది. చిన్న యూనిట్, పెద్ద యూనిట్ ఏమి కాదు. బట్ ఇందులో మీకు ఏం అడగచ్చు అంటే చూడండి, ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ 3-point స్టార్టర్ విత్ లెజిబుల్ స్కెచ్. అంతే, స్టార్టర్ కోసం మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ స్కెచ్ ఉంటుంది, డయాగ్రామ్ని డ్రా చేయాలి. అది ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్ ఇంపార్టెంట్ ఏంటి అంటే మనకి ఇందులో నుంచి ఎక్స్ప్లెయిన్ 3 different మెథడ్స్ ఆఫ్ స్పీడ్ కంట్రోల్ ఫర్ డీసీ షంట్ మోటార్స్. ఇది సెకండ్ ఇంపార్టెంట్ ఎస్ఏ. ఈ 2 చదువుకోండి. ఈ రెండింటి నుండి ఖచ్చితంగా ఏదో ఒకటి మనకి రావడానికి స్కోప్ ఉంటుంది. ఒకవేళ ఎవరైనా 3.1 చదవకపోతే 3.2ని మాత్రం చూసుకోండి. ఎక్స్ప్లెయిన్ ద డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ స్పీడ్ కంట్రోల్ ఆఫ్ సిరీస్ మోటార్. పైన షంట్ మోటార్ అయితే కింద సిరీస్ మోటార్. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఒకవేళ షంట్ మోటార్ వదిలేస్తే సిరీస్ మోటార్ చూడండి, ఎందుకంటే మనకి 50-50 ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా 3.4 టిక్ చేసుకోండి. 3.4 చదవాలి. ఐదర్ 3.1 ఆర్ 3.2 అకార్డింగ్ టు యువర్ విల్ మీరు చదువుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ షార్ట్స్ విషయానికి వస్తే ఒకే ఒక షార్ట్ ఉంటుంది. అది మనకి ఏంటి అంటే స్టేట్ ద నెసెసిటీ ఆఫ్ అ స్టార్టర్. చాలా ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. అండ్ లిస్ట్ డిఫరెంట్ టెస్ట్స్ ఆఫ్ డీసీ మోటార్స్. అంతే. నెక్స్ట్ బేసిక్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్. చాలా పెద్ద యూనిట్ ఇది, అంటే చదవడానికి ఎక్కువ ఉంటాయి. అందులో మనకి 2 ఎస్ఏస్ 2 షార్ట్స్ కూడా వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు చదవాల్సిన యూనిట్టే ఇది. ఓకే, ఫస్ట్ ఏంటంటే చదవాల్సిన ఎస్ఏ క్వశ్చన్స్ 4.7 ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ డైనమోమీటర్ టైప్ ఇన్స్ట్రుమెంట్. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, మీరు గుర్తుపెట్టుకొని రాయాల్సింది. ఓకే, నెక్స్ట్ ఇంకొక డ్యామ్ షూర్ అని ఎందుకు చెప్తున్నానంటే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. 4.3 ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ పిఎంఎంసి అంటే పర్మనెంట్ మ్యాగ్నెట్ మూవింగ్ కాయిల్ ఇన్స్ట్రుమెంట్. దాని వర్కింగ్ ఉంటుంది మీకు. ఇప్పుడు మీ వోల్ట్ మీటర్స్, అమ్మీటర్స్ తీసుకుంటే దీన్ని బేస్ చేసుకొని మీకు ఒక కాయిల్ అండ్ దాని మీటర్ రీడింగ్స్ చూపిస్తుంది కదా, అది పిఎంఎంసి ఇన్స్ట్రుమెంటే. అది ఆ వర్కింగ్ బేస్ చేసుకొని మనకి అది రొటేట్ అవుతూ ఉంటుంది. మీరు ఎలక్ట్రానిక్స్ ల్యాబ్స్లో చూసుంటారు. సో అది ఈ ప్రిన్సిపల్ బేస్ చేసుకునే. అండ్ ఇంకొకటి ఏంటి అంటే దానికి డయాగ్రామ్ ఉంటుంది నీట్గా, మ్యాగ్నెటిక్ కాయిల్ మూమెంట్ ఏమంటారు దాన్ని, పేరు సరిగ్గా గుర్తురావట్లేదు, చూపిస్తుంది కదా, ఇండికేట్ చేస్తుంది వాల్యూని. దాన్ని మొత్తం డయాగ్రామ్ అయితే ఉంటుంది. ఆ డయాగ్రామ్ని మాత్రం ఖచ్చితంగా మీరు స్కెచ్ చేయాలి. ఇది ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్. ఓకే, అండ్ డిస్క్రైబ్ ద కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ మెగ్గర్ 4.11. ఓకే, ఇప్పటికీ నేను 3 చెప్పాను. ఎక్స్ప్లెయిన్ వర్కింగ్ ఆఫ్ పర్మనెంట్ మ్యాగ్నెట్ మూవింగ్ కాయిల్ ఇన్స్ట్రుమెంట్, వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఈ లెసన్లో స్టార్ట్ చేస్తే ఇదే చదవండి. సెకండ్ వచ్చేసినప్పటికీ మనకి డైనమోమీటర్ టైప్ ఇన్స్ట్రుమెంట్ 4.7. 4.11 వచ్చేసినప్పటికీ వర్కింగ్ ఆఫ్ మెగ్గర్. ఇందులో మీకు 2 ఎస్ఏస్ వస్తాయి. ఇప్పుడు నేను చెప్పిన 3లో అట్లీస్ట్ 1 వస్తుంది. ఖచ్చితంగా ఒకటైతే కన్ఫామ్గా వస్తుంది. మీ అదృష్టం బాగుంటే 2 కూడా రావచ్చు. ఇంకొకటి చెప్తాను, ఎందుకంటే 4 ఎస్ఐలు మీరు 3 చదివితే 3 నుండి 2 అనేది ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. కాబట్టి ఇంకొకటైనా చెప్తాను నేను, 4 అయినా చదవండి. అందులో భాగంగానే డిస్క్రైబ్ ద వర్కింగ్ ఆఫ్ మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్ ఎంఐ. ఓకే, 4.5
అందులో ఫస్ట్ చదువుకోండి చాలు, ఇవి చదువుకోండి, ఇట్స్ హైలీ ఇనఫ్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసినప్పటికి షార్ట్స్ విషయానికి వస్తే స్టేట్ ద నీడ్ ఫర్ ఇన్స్ట్రుమెంట్ ట్రాన్స్ఫార్మర్స్. ఓకే, 4.8. అండ్ అలానే ఇంకొకటి ఉంది ఏంటి అంటే క్లాసిఫై ద ఇన్స్ట్రుమెంట్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అండ్ అవుట్పుట్ అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ వర్కింగ్. ఓకే, అండ్ మెథడ్ ఆఫ్ మెజరింగ్ ద వాల్యూ 4.1. మీకు ఎలా అయినా అడగొచ్చు, క్లాసిఫై ద ఇన్స్ట్రుమెంట్ ఆన్ బేసిస్ ఆఫ్ ప్రిన్సిపల్ ఆఫ్ వర్కింగ్ అనగానే మీరు దానికి రిలేటెడ్ ఇంపార్టెన్స్ అన్ని రాసేయాలి, లిస్ట్ చేయాలి. కాబట్టి అది కూడా ఇంపార్టెంట్ షార్ట్ అవుతుంది. అండ్ యూనిట్ 5 ట్రాన్స్డ్యూసర్స్, సెన్సార్స్, ఎలక్ట్రానిక్ అండ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్స్. ఓకే, ఇది కూడా మీకు చెప్పాలంటే అన్ని లెసన్స్ కన్నా ఇది కొంచెం ఈజియెస్ట్ లెసన్ అని నేను చెప్తా. వై? బికాస్ చదివితే అర్థమవుతుంది అండ్ అలానే హైలీ డయాగ్రామాటిక్గా ఉంటుంది కాబట్టి మీరు చేయగలరు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తున్నాను, ఈజీగానే ఉంటుంది. ఇందులో భాగంగా ఫస్ట్ ఎల్విడిటి చాలా చాలా ఇంపార్టెంట్. ఇది లీనియర్ వేరియబుల్ డిఫరెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ అని చెప్పి మనకి ఎల్విడిటి ఉంటుంది, అదొక ట్రాన్స్డ్యూసర్. ఖచ్చితంగా చదవాలి. 5.5 దాని యొక్క డయాగ్రామ్ కూడా ఉంటుంది మీకు, ఆ డయాగ్రామ్ని కూడా మీరు డ్రా చేయాలి. 5.5. ఓకే, అది ఫస్ట్ ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్ ఫ్రమ్ ది యూనిట్ 5. ఓకే, నెక్స్ట్ వచ్చేసినప్పటికీ ఇంకా ఏంటి అంటే ఇక్కడ మీకు డిజిటల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. ఆ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్స్లోని మనకి ఒకటి చదవండి, రెండు అయితే అవసరం లేదు. ఇందులో నుంచి కూడా మనకి రెండు వస్తాయి. ఫస్ట్ది అయితే 5.4 మీకు చెప్పడం మర్చిపోయాను. 5.4 ఎలా అడగొచ్చు అంటే డిస్క్రైబ్ ద కన్స్ట్రక్షన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ ఎల్విడిటి అని చెప్పి అడగొచ్చు. అంటే 5.4, 5.5 కలిపి అడుగుతాడు, సపరేట్గా ఏం అడగడు. కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎల్విడిటి అని చెప్పి అడుగుతాడు. డైరెక్ట్ ఎస్ఏ క్వశ్చన్ వస్తుంది. జిప్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ ది యూనిట్ ఇది. ఓకే, నెక్స్ట్ ఇంకొక 2 ఎస్ఏలు ఉన్నాయి, రెండు చదివేయండి. నేను చెప్తున్నాను, రెండు చదివండి. ఎల్విడిటి పక్కా చదవండి. నేను చెప్పేది ఏంటంటే 5.11, 5.12 రెండు చదివేసుకోండి, రెండు చదివేయండి. ఓకేనా, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మీకు మార్క్స్ గెయిన్ చేస్తారు, నమ్మండి, చదవండి. అర్థమైందా? డిజిటల్ మీటర్ ఒకటిని, సింగిల్ ఫేజ్ డిజిటల్ ఎనర్జీ మీటర్ ఒకటి విత్ బ్లాక్ డయాగ్రామ్స్ అంటున్నాడు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బ్లాక్ డయాగ్రామ్స్ అంటున్నప్పుడు యూ హ్యావ్ టు డైరెక్ట్లీ గో ఇన్ టు ద పిక్చర్స్. బ్లాక్ డయాగ్రామ్స్ చూసుకొని, టైం లేకపోతే నో నీడ్ టు వర్రీ అబౌట్ ద మ్యాటర్, కొంచెం ఏదో మ్యాటర్ తెలుసుకొని బ్లాక్ డయాగ్రామ్స్ చూసేసుకోండి. 5.11 అండ్ 5.12. ఇందులో 2 షార్ట్స్ ఏం అడుగుతాడంటే ట్రాన్స్డ్యూసర్ యొక్క డెఫినేషన్ పక్కా చదవాలి, అండ్ సెన్సార్స్ యొక్క డెఫినేషన్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ సెన్సార్స్. ఓకే, డిఫైన్ సెన్సార్ అండ్ రైట్ అప్లికేషన్స్ ఆఫ్ సెన్సార్ ఒకటి, డిఫైన్ ట్రాన్స్డ్యూసర్ ఒకటి, ఒక షార్ట్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఖచ్చితంగా ఈ క్వశ్చన్ అడుగుతాడు, మ్యాక్సిమం టైమ్స్ అడిగాడు షార్ట్స్లో. లిస్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్స్ ఓవర్ అనలాగ్ ఇన్స్ట్రుమెంట్స్. ఒక పాయింట్స్, ఒక 5 to 6 పాయింట్స్ తీసుకోండి. ఎందుకు యాక్యురసీలోనా, ఇంకెందులో ఇంపార్టెంట్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్స్ ఎందుకు ఇంపార్టెంట్, ఓకే, రీడింగ్ క్యాపబిలిటీస్లోనా, యాక్యురసీలోనా, అన్నీ చూసుకొని రాయండి, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీకు క్లాసిఫై ట్రాన్స్డ్యూసర్ అని చెప్పి మనకి ఇక్కడ ఉన్నాయి, చూసారా? క్లాసిఫైడ్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రాన్స్డక్షన్ ఫార్మ్ యూజ్డ్ యాజ్ ప్రైమరీ అండ్ సెకండరీ, ప్యాసివ్ అండ్ యాక్టివ్, అనలాగ్ అండ్ డిజిటల్, ట్రాన్స్డ్యూసర్, ఇన్వర్స్ ట్రాన్స్డ్యూసర్. అది అడిగే ఛాన్సెస్ అయితే ఉంటుంది, బట్ అన్నీ చదవాలి. అది ఎందులో ఇప్పుడు నేను 5.2 చెప్తే ఒకటి ఇంపార్టెంట్ అని చెప్పలేను, ఏవైనా అడగొచ్చు, కాబట్టి దాన్ని స్కిప్ చేయండి అని నా ఉద్దేశం. రాదర్ దెన్ దట్ ట్రాన్స్డ్యూసర్, సెన్సార్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్, అండ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్స్ ఓవర్ అనలాగ్ ఇన్స్ట్రుమెంట్స్ అడ్వాంటేజెస్. ఇవి షార్ట్స్ చదివి నేను చెప్పిన 3 ఎస్ఏలు బ్లాక్ డయాగ్రామ్స్ బాగా ప్రిపేర్ అవ్వండి ఈ పర్టికులర్ యూనిట్ నుండి. ఎల్విడిటి పక్కా విత్ మ్యాటర్ చదవండి, ఎందుకంటే డామ్ షూర్ వచ్చే క్వశ్చన్ అది, గుర్తుపెట్టుకోండి. ఓకే, దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్.